దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం నెంబర్ 2. శంకరభట్టునకు శ్రీ సిద్ధయోగీంద్ర దర్శనం. నేను అంటే శంకరభట్టు మరుత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ ఆశించకుండానే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లి తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణా తరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకము వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములు సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనము నందలి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవటం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసినది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పదనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహారం, సర్వమంగళ ప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు ఆయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళుసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురా నగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయు జన సమూహములతో నిండి ఉన్న ఒక పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్త సమయమాయెను. చీకటి పడుచుండెను.
నా వెనుక నుండి కాంతి ప్రసారమొకటి వచ్చుచుండుట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూచినప్పుడు 3 తలలు కలిగిన ఒక పెద్ద సర్పమొకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకును 3 మనులున్నవి. ఆ మనుల నుండి కాంతి ప్రసారం జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధ యోగీంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పము ఆ కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధ యోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరిటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనం చేయుచున్నను గుండె తడ దగ్గలేదు. శ్రీ సిద్ధ యోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తాలతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండె తడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయటకు పోవునట్లు అనిపించినది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయు ఉష్ణము పెరిగి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీ దత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలన యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించటమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థమైన పరిసరములను నీకు చూపించడమైనది. నీకు దర్శనం సృష్టి అని భావించుటయే మాయ. నీవు దర్శించు సృష్టి అని భావించుటయే మాయ. అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును. వర్తమానము భూతకాలముగా మారవచ్చును. భూతకాలము వర్తమాన కాలముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయును వారి సంకల్పము అనుసరించి యుండును. ఒక విషయం జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగ్గా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను. అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడు అను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యులు దానిని అభివృద్ధిపరచి అక్కడ ఒక నగరము నిర్మించి దానికి మధురా నగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై
పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షిదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురానగరమున మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి వైభవోపేతముగా శ్రీ మీనాక్షి మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధయోగేంద్రులు వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయన శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణ కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషాల వలన పుణ్యపురుషులతో సమాగమనము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మలయందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నొంది పాపము క్షీణించనేని గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇచ్చటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియు ఎప్పుడు కురూపరమునకు చేరుదుననియు మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయము మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైతిని. ఎందుకంటే నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుపక్కల జనసంచారము లేదు. రాత్రియందు నేను సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలో నున్నదంతయు భ్రమ మాత్రమేనా అని మనసున సందేహము కలుగుచుండెను. శ్రీ సిద్ధయోగేంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానాలు కలుగసాగెను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా చెవుల యందు మారుమ్రోగుచుండెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనసులో రకరకముల సంకల్పములు వికల్పములు కలుగుచుండెను. నా మోటామొల్లే సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంటి దగ్గర తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములు ఎవరైనాను సమకూర్చిన ఎడల స్వయంపాకమును చేసుకుని భుజించేదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనే సేకరించవలసినదని చెప్పాను. మార్గమధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది కదా. మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోణాలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేనే ఇచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టము వచ్చినట్లు పొడవసాగినవి. నేను భయముతో పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచూనే ఉన్నాయి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయం చేయువారు లేకపోయిరి. నాతో
గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా ఏమి విడ్డూరము! మా ప్రాంతమందలి కాకులు ఎవరికిని హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరినైనను సిద్ధపురుషుని నిందించుటయో అవమానపరచుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావాల్సి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము, అన్యథా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చిన పండ్లను పుట్టతేనను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయు రక్తసిక్తమయ్యెను. నేను పరుగులు పెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దురదశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా? మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మలోని పాపములన్నయూ క్షీణించిన గాని నాకు శ్రీ దత్తప్రభు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చితినో అవి అన్నీయూ నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నిటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నాయా? హ దైవమా, నన్నింకా ఎన్ని శిక్షలకు గురి చేయదలిచితివో కదా. ఇంకా నన్ను కాపాడువారెవరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలుచుచు నెమ్మదిగా అడుగులు వేసుకునుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటిని. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కానీ శ్రీ దత్తలీలలు దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇది వరకెన్నడూ లేని ఒక వాసన బయలువెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడినయో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోవుచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరుచుట వలన శరీరమంతయు విషపూరిత మగుచుండెను. నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైనా నేను మరణించుట ఖాయమని తలంచితిని. సాయంకాలం మగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి ఆరవైచి ఆరిన బట్టలను మూటగట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురావస్థను గమనించి నేను బ్రాహ్మణుడును గనుక ముట్టుకునవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యం చేసిన యెడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధబము అంటే గాడిదపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని పోయిరి. నాకు ఈ రోజు అంతయు చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకుని పోయిరి. ఆ చర్మకారుల్లో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచముపై నుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసము తీసి నా చేత తాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులు పెట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగుచుండెను. నేను లేచి పారిపోవడానికి ప్రయత్నించితిని. ఇద్దరు బలిష్ఠులైన మనుషులను నన్ను పట్టుకుని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయంతో విషము రావి ఆకుల్లోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధం చేయవలెను. విషము రావి ఆకుల్లోకి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి
విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయు నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని సంకీర్తనం చేయుచుండెను. నేను మంచం మీద పడుకుని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునప్పుడు నా హృదయము ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత చర్మకారుడు నాకు గురుబంధు ఒకట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను. శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశము. సంకీర్తన అనంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొర్లుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతి సూచించినట్లుండెను. ఇతడు ఎవరైనా యోగి గాని కాదు కదా అని మనసున సందేహములు పడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగాను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంత్యజుడనే, సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలిచాను. మీ పేరు శంకరభట్టు అనియు మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియు, అంతేగాని మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందుకు బాధ పెట్టబడినారో నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించననుకుంటుని. వెంటనే వల్లభదాసు ఇట్లనెను. అయ్యా, నేను జ్యోతిషుడును కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థము లేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మలో పీఠికాపురములో నివసించిన మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకునిరి. వారు వేదమును తలక్రిందులుగా అప్పచెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయాలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకునిరి. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదము వల్లివేయుచుండిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకమునందలి సమస్తములైన వారలు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారి ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పికలుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరు కొనకపోవటచే వారు దేవేంద్రుడినే స్వయంగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానం చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతమైనవి.
సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే. దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్మలను ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతించబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావాలనన్న వారు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానము చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమునే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకం ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఇందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుడి వచనములు విన్న వారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను. మీరు పవిత్రమైన పాదగయ క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడు, ఆబ్దికములు పెట్టినప్పుడు శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలను ఎంత ధనము ఖర్చయినది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధకర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఈ విధముగానే చేసియుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చయినది! వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వినియోగమైనది అని చింతించుచు సంతానమును కలిగియుండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి, వ్యర్థ తర్క వితర్కములు చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములను అన్నియు స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అందులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసి తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లు అంతవరకు పితృదేవతా రూపమైన వాయస రూపంలోనే ఉండునట్లు నిర్ణయించబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్య వశమున నీ శరీరమందలి రుధిరమును అంటే రక్తమును త్రాగి సద్గతిని పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు, శ్రీపాద వల్లభుల కరుణ వారిపై సంపూర్ణంగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను. అయ్యా, మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్మలను కాటువేసి తదుపరి సద్గతిని పొందినవి. నేను అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందువలన జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకు, సర్పములకును, ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగింపబడినట్లయినా నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునోనని చాలా భయముగా ఉన్నది అని అంటిని. అందుకు శ్రీ వల్లభదాసు, అయ్యా, ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ఈ చాప్టర్ కంటిన్యూషన్ని
నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర.